వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. పక్కన తమిళనాడు సీఎం దాదాపుగా 3 నెలలు అయిపోయింది అనుకుంటా. 3 నెలలు 4 నెలల దగ్గర. సో ఆయన కూడా సేమ్ మనం 6 గ్యారెంటీలు ఏ విధంగా అయితే హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినాము, ఆయన కూడా అసలు ఫ్యాన్ ఫాలోయింగ్ తోటి కావచ్చు, తర్వాత తను కూడా కొన్ని ఉచిత హామీలు అనేది కూడా ఇవ్వడం అనేది జరిగింది. సో తను ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాడని అన్నా డిఎంకే పార్టీలని కూడా పక్కనున్న సముద్రంలో కలిపేసి మరి టీవీకే పార్టీకి పట్టం కట్టి విజయ్ ని సీఎం చైర్ లో కూర్చోబెట్టిండ్రు. అండ్ సీఎం చైర్ లో కూర్చోవడం తోటి విజయ్ ఎక్కడ కూడా తగ్గలేడు. తను రావడం తోటే కరూర్ ఘటనలో జరిగినటువంటి బాధితులకు న్యాయం చేసిండు అంతో ఇంతో. తర్వాత ఈ వైన్ షాపులన్నీ గుడిలు బడుల దగ్గర ఉండొద్దని చెప్పేసి అదొక కిలోమీటర్ దూరం వరకు రానివ్వద్దని చెప్పేసి ఆ విషయంలో చర్యలు తీసుకుండు. అండ్ ఒక పర్సన్ కి పైన హోల్డింగ్ తగిలి ఒక చిన్న యాక్సిడెంట్ అయితే మొత్తానికి బ్యానర్లు కూడా ఎక్కడ అంటే జనాలు ఎక్కడన్నా తిరుగుతుంటారో అక్కడ కట్టద్దని చెప్పేసి ఆ విధంగా హామీ ఇవ్వడం అనేది జరిగింది. తను ఇచ్చినటువంటి హామీల్లో కరెంటు విషయంలో కావచ్చు, మిగతా విషయంలో మెల్లమెల్లగా తీసుకుంటూ వస్తుండు. ఇప్పుడు ఏకంగా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు, సో సంవత్సరానికి ఆయన 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పేసి గతంలో ప్రకటించడం అనేది జరిగింది. సో తమిళనాడులో మాత్రం ఇప్పుడు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వబోతున్నారు. సో తమిళనాడు అసెంబ్లీ వేదికగా మహిళలపై ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ వరాల జల్లు కురిపించారు. ఎన్నికల హామీ మేరకు ఇవాళ సోమవారం శాసనసభ సాక్షిగా సంక్షేమ పథకాలు ప్రారంభించినట్టు ఆయన తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అర్హులైన ప్రతి కుటుంబానికి ఏడాదికి 3 ఉచిత ఎల్పిజి సిలిండర్లు అందిస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. మన దగ్గర కూడా 500 రూపాయలు బోనస్ ఇస్తాం సిలిండర్ కి, 500 రూపాయలు మాత్రమే సిలిండర్ అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా గొప్పగా చెప్పారు. ఇప్పటికీ కేవలం 100% నాకు తెలిసి ఒక 10% అయినా సరే 500 అకౌంట్ లో పడుతూనే లేదో తెలియదు. మాక్సిమం అయితే అదే 1100-1200 రూపాయలు అనుకుంటా. సో అంతే రేట్ లో ఉంది, కానీ చాలా తక్కువ మందికి 500 పడుతున్నాయి. కేవలం 100-10% మంది, అది కూడా అంటే 100 మంది వైట్ రేషన్ కార్డు ఉండి అర్హులైనటువంటి 100%లో 10% మాత్రమే పడుతున్నాయి. మిగతా వారికి పడట్లేదు. ఏమనంటే టెక్నికల్ ఇష్యూలు అని చెప్పేసి చాలా సింపుల్ గా చెప్పేస్తున్నారు. సో విజయ్ మాత్రం అక్కడ 3 సిలిండర్లు ఉచితంగా 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి గతంలో ప్రకటించారు. ఇప్పుడు అసెంబ్లీ వేదికగా ఈ రోజు నుంచి ఈ 3 సిలిండర్లు పథకం ప్రారంభించారు. సో మొత్తానికి అన్నపూర్ణి సూపర్ సిక్స్ పథకం కింద దీనిని అమలు చేయనట్లు సీఎం విజయ్ పేర్కొన్నారు. లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలో నగదు నేరుగా జమ అయ్యేలా పథకాన్ని అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఉచిత ఎల్పిజి సిలిండర్ల పథకాన్ని వచ్చే ఏడాది పొంగల్ పండుగ నుంచి అమలు చేయనట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ పథకం కింద సుమారు 1.30 లక్షల కోట్ల కుటుంబాలకి లబ్ధి చేకూరుతుందని, అలాగే రాష్ట్ర ఖజానాపై ఏడాదిగా సుమారు 4,000 కోట్ల వ్యయం పడనుంది. మహిళలు ట్రాన్స్జెండర్స్ కోసం ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత విస్తరిస్తూ వెట్రి పయన తిట్టం పథకాన్ని సీఎం విజయ్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా ట్రాన్స్జెండర్లకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రకటించడంతో పాటు మహిళల కోసం దీని పరిధిని విస్తరించాలన్నారు. ఇకపై ఎక్స్ప్రెస్, లిమిటెడ్ స్టాప్ సర్వీస్, డిలక్స్ బస్సులలో కూడా మహిళలకు ట్రాన్స్జెండర్లకు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పించనున్నారు. మన దగ్గర మహిళలకు మాత్రమే ఉచిత బస్సు ప్రయాణము, బట్ అక్కడ ట్రాన్స్జెండర్లకు కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఉచిత ప్రయాణం పొందేందుకు ఆదాయ పరిమితి ప్రమాణాల సంఖ్యపై ఎలాంటి నిబంధనలు ఉండవని సీఎం స్పష్టం చేశారు. కాగా గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2న ఈ పథకం వస్తుందని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఓకే, మన దగ్గర అధికారంలోకి వచ్చిన 3వ రోజు నుంచే ఉచిత బస్ పథకం పెట్టారు. ఇక్కడ ట్రాన్స్జెండర్లకు కూడా కలిపి గాంధీ జయంతి రోజు నుంచి తమిళనాడులో ప్రకటించినట్లు కూడా తెలుస్తుంది. సో విజయ్ మాత్రం చాలా వరకు అప్పులలో ఉన్న రాష్ట్రాన్ని, కొత్తగా వచ్చినటువంటి సీఎం, సినిమాలు చేసుకునేటువంటి వ్యక్తి ఏ విధంగా పరిపాలిస్తాడో అనుకున్నారు. కొందరు 100 రోజులు ఉంటే చాలు అనుకున్నారు. సో మొత్తానికి తన పరిపాలన తోటి మాత్రం ప్రతిపక్షాలకు షాక్ తినిపిస్తున్నాడని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.